కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా ఉన్నారు, పగలగొడతా ఉన్నారు. ఇవన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి, ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి, ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. మీరు అంటే విషయం ఏమవుతుందంటేనండి, వాళ్ళు చేసిన ఏదో పాపాలు ఇప్పుడు మేము ఏదో ఇక్కడ అడుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. లేదండి, ఇందాకే నేను ఏదో చూశాను ఒకసారి. అంటే ఏం మాట్లాడి కొంచెం మళ్ళీ ఎందుకులే కాంట్రవర్సీ అని ఆలోచిస్తున్నాను. కానీ నేను ఇంక దాని గురించే ఆగాను కాసేపు. ఏమంటే ఒక విషయం చెప్తున్నానండి, పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలుగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్ళి ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు, ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాతు ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దేని మీద బెయిల్ వచ్చిందని ఇప్పుడు
10 రోజుల తర్వాత 307 పెట్టారు కేసు. అవును. 10 రోజులు తెలియదా అని అడిగారు. అదేనండి, పాత గవర్నమెంట్ పెట్టనివ్వలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చిన పెట్టారు. ఎలక్షన్ కమిషన్ ఉన్నా అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు. మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానంటున్నాడు. సో మళ్ళీ మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు అడ్డుకున్నట్టుగా ప్రభుత్వం మీరేమో అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అసలు పోతాడా? యాడి నుంచి యాడికి పోతాడు? టిట్కో ఇల్లు ఇవ్వకుండా నువ్వు నేను మంచి చేస్తానని చెప్పగలడా? అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పగల కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలడా? రోడ్లు సరిగ్గా ఇవ్వకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను, 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగలడా? ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు? ఒక మాట, చిన్న మాట ఇది. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు. మంచి చేయలేదు కాబట్టి ఓటేయలే, ఓడిపోయాడు. ఇంకా దానికి నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ ఆన్సర్స్. నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు, ఓటేయలే, ఎందుకంటే మంచి చేయలే. రెండో పాయింట్, నీ బిడ్డ 99% అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు. నేను ఈరోజు మాట చెప్తున్నా, 99% అన్నాడు, మిగతాది 1% ఉంది కదా, ఆ 1% ఏమనుకుంటున్నారు? ఏమన్నా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, మరి చేయలేదంటే అదే 1% అంటాడు, అదే 1% అంటాడు. టిట్కో ఇల్లు ఇస్తా అన్నావు అంటే అదే 1% అంటాడు. తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్టు ఫ్రీజ్ చేస్తా అన్నావు కదా, అదేదన్నట్టే నేను చెప్పాను కదా 1% చేయలేదని, అదే 1% అంటాడు. ఏదైతే మేనిఫెస్టో పెట్టి ఏదైతే మెయిన్గా చేయలేదో అవన్నీ ఆ 1% రోజులు చూసారా, ఆ 1%లో దోసేస్తాడు. అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే చేసింది 1%, చెయ్యనివి 99%. బిడ్డ బటన్ నొక్కితే నేరుగా అన్నాడు. ఈ జనసేన కార్యకర్తలు, బీజేపీ మద్దతుదారులు, టీడీపీ ఓటర్లందరూ కూడా బటన్ నొక్కితే నేరుగా పోయి సైకిల్ మీద పడి బెల్ల కొట్టుకొచ్చింది. కొన్ని పోయి గ్లాసులో పెట్టి టీ తాగినారు, ఇంకొక కమలం పెట్టుకొని మంచిగా సువాసన పీల్చుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యన అంటే గత 2 రోజులుగా అంటే నేను మీటింగ్ అయిన తర్వాత ఈ మీడియాలో అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి. అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎవరైనా సరే అలాంటి విషపు సర్క్యులేషన్స్ కనుక ప్రచారంలో తీసుకొస్తే అది చాలా తప్పు. ఎందుకంటే అది జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి యొక్క స్పిరిట్కి అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది. అది ఎవరు చేసినా సరే దయచేసి గుర్తుపెట్టుకోండి, అది ఎవరు చేసినా దాన్ని బ్యాక్ వెళ్లి సోర్స్ ఏంటో పట్టుకొని తగిన విధంగా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి కష్టపడి తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి కూటమి. ఈ కూటమి స్పిరిట్కి ఎవడైనా సరే ఎఫెక్ట్ అయ్యేలాగా రాతలు రాస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి అందరి కార్యకర్తలకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషపు రాతల్ని దయచేసి ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి రాయించబడినటువంటిది. ఖచ్చితంగా ఈ సోర్స్ ఏంటో మేము కనుక్కోగలుగుతాం. ఎందుకంటే అప్పుడే దీని మీద ప్రోబ్ చేసి ఎవరు పట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి మాకు లేదు, ఎవరు పట్టించుకోం. కానీ ఇలాంటి రాతలు కనుక ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తాం, చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది, నాకు కూడా వచ్చింది. ఫస్ట్ పాయింట్, కబడ్దార్ ఇలాంటివి కనుక మీరు ప్రచారం చేస్తారు. వైసీపీ విషపు కూరల సంబంధించినటువంటి పనికిమాల ప్రచారాలని దయచేసి నమ్మకండి. కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఇంకొకరికి పంపించేటువంటి సర్క్యులేషన్లో చేసేటువంటి పనులు చేయకండి. ఎక్కడో అక్కడ కట్ చేయండి దీన్ని. కూటమి స్పిరిట్కి దెబ్బ. ఎందుకంటే ఈ కూటమి 3 నాయకుల కష్టంతో చేసినటువంటి ఒక కూటమి. ఇది ఏ ఒక్కరి శ్రమ కూడా వృధా అయిపోయినా ఇది ఎవరైతే ఇట్లాంటి మాటలు ప్రచారం చేస్తారో వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్య తీసుకుంటాం. బీ కేర్ఫుల్. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. సంవత్సరం 8 నెలలు కాదు, నాకు సంవత్సరం లోపు అయిపోయేలాగా ఏం జరగాలో చెప్పండి, ఎవరిని కదిలించాలో చెప్పండి.
కేంద్రం ఢిల్లీకి వెళ్తే ఎవరితో మాట్లాడాలో చెప్పండి, నేను మాట్లాడతాను. డబ్బులు తీసుకొస్తాం. ఇది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా కోటగుమ్మం రైల్వే జంక్షన్ ని మీకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అది చేసి పెడతాను. అలాగే ఆసుపత్రి, మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది, పొద్దునే పని మొదలు పెట్టాం. ఇది చాలా తక్కువ కాలంలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా దీన్ని తీర్చిదిద్దుతాం. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ వచ్చేలాగా ప్రతిసారి కాకినాడ కేజీఏ కాకుండా, అపోలో కాకుండా ప్రభుత్వం నిర్వహించే సమర్థవంతమైన మనకి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొస్తాను. పొద్దున్నే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతా ఉందని వెళ్ళి చూసొచ్చాం. అసలు మనకున్న